ఒక్కసారి దాంట్లోకి వెళ్ళి ఈ రోజు విషయంలోకి వద్దాం. కనీసం ఏ అధ్యాయంలో ఉన్నామంటే మెహ్రాజాదులో ఏకాంతంలో ఏకాంతవాసం అనే అధ్యాయంలో ఉన్నాం. మెహ్రాజాదులో సర్దుకున్న తర్వాత బాబా ఒక నెల రోజుల పాటు తన గదిలోనే ఏకాంతంగా ఉంటూ ప్రధాన బంగ్లా నుండి బయటికి అడుగు పెట్టలేట బాబా. మండలి హాల్లోకి కూడా వెళ్ళేట బాబా కూడా. మండలి హాల్ అంటే మనకి మెహరాజాదు బాబా రూమ్ అన్ని కూడా తెలుసు కదా. అలా మండలి హాల్ కూడా బాబా వెళ్ళలేదు. కానీ బాబా ఇలా వ్యాఖ్యానించారట. ఏమనంటే, ఇది ఏకాంతంలో నా ఏకాంతవాసం అంటే దిస్ ఈజ్ మై సెక్లూషన్ ఇన్ ఏ సెక్లూషన్ అన్నారు. అంటే ఏకాంతంలో నా ఏకాంతవాసం అని బాబా అనడం పురుష మండలితో చెప్పడం జరిగింది. ఆ తర్వాత బాబా దగ్గర అంటే ఒక పీటర్ అని ఒక కుక్క ఉండేది. మణి పెంచుకుంటూ ఉండేది. చార్లెస్ పద్దం అనే ప్రేమికుడు జూలై 8వ తేదీన చనిపోతారు. అదే రోజు మణి పెంపుడు కుక్క అయిన ఈ పీటర్ కూడా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ ఉంటుంది. డాక్టర్ ఆలూకంబట్ట అది నిద్రపోయే ముందు ఇంజెక్షన్ ఇవ్వడం. అది ఈ పీటర్ బాబా బెడ్రూమ్‌లో అంటే బాబా సాన్నిధ్యంలోనే పీటర్ తుది శ్వాస విడవడం జరుగుతుంది. అంటే అది తుది శ్వాస విడిచే ముందు బాబా ఒకసారి దాన్ని టచ్ చేస్తారు. చాలా ప్రేమగా నిమురుతారు. అప్పుడు చాలా నీరసంగా ఉంటుంది. ఆ తర్వాత దాని ప్రాణాలు వదిలేస్తుంది. ఈ పీటర్ గురించి బాబా అన్న విషయాన్ని కూడా ఒక్కసారి చెప్పుకుందాం. బాబా ఏమని చెప్తున్నారంటే, పీటర్ చెప్పలేనంత ధన్యత చెందింది అంటున్నారు. ఎందుకంటే నా ఈ అవతార కాలంలో నా భౌతిక సాన్నిధ్యంలో ఒక జంతువు మరణించడం ఇదే ప్రథమం. ఇప్పటి నుండి 1 సంవత్సరం తర్వాత అది ఒక పురుష రూపంలో మానవ జన్మ తీసుకుంటుంది. ఆ మగబిడ్డ నా చేతులలో ఊయలూగడానికి నా వద్దకు వస్తాడు అని పీటర్ గురించి బాబా చెప్పిన విషయం నిన్నటి రోజు మనం తెలుసుకున్నామండి. బాబా కూడా అంటారు, పీటర్ నిజంగా ఎంతటి భాగ్యాన్ని నోచుకుందో భగవంతుడైన నాకే తెలుసు అని కూడా ఈ పీటర్ సంగతి. పీటర్ హాజరుని చూపించే ప్రేమను కోల్పోవడం బాధగా ఉందని కూడా ఆది అన్నాం. ఈ విషయాలన్నీ కూడా నిన్నటి రోజు విషయాలు. ఈ రోజు విషయంలోకొద్దాం. ఇక 1965 జూలై 10వ తేదీన ప్రపంచవ్యాప్తంగా మౌన వార్షికోత్సవం జరుపుకుంటున్నారు. 1965 జూలై 10. మెహ్రాజాదులో కూడా పాటించారు. ఇది మెహర్ బాబా మౌనానికి 40వ వార్షికోత్సవం అంట. అంటే 25లో కదా, ఇది 65 కనుక 40 వసంతాలు నిండుకుంది మౌన వార్షికోత్సవం. ఏ కారణం చేతనైనా మౌనం పాటించలేని ప్రేమికులు ఎప్పటిలాగే 12 గంటల పాటు ఉపవాసం చేసే అవకాశం కల్పించారు బాబా. జూలై నెల మొత్తం బాబా తన గదిలోనే ఏకాంతాన్ని కొనసాగించారు. చాలా వరకు బయట విషయాలు బాబా వద్ద ప్రస్తావించబడటం లేదు. కేవలం కొద్ది ఉత్తరాలనే బాబాకు వినిపించడం జరిగేది. సాధారణంగా బాబా ఏంటంటే ప్రతి విషయం ఆయన దృష్టిలోకి వెళ్ళాలి. అంటే ప్రేమికులు రాసిన ఉత్తరాలు, పనులు అన్నీ కూడా. కానీ ఈ ఏకాంతవాసం వల్ల అంటే చాలా తగ్గించేసుకున్నారు బాబాయే. అంతేకాకుండా కొన్ని ఉత్తరాలే చదివి వినిపించుకుంటున్నారట. బాబా మెహరాజాద్ తిరిగి వచ్చినప్పటి నుండి ఆయనకు తుంటి నొప్పి మరలా తిరగబట్టింది. తుంటి జాయింట్ వద్ద కార్టిస్టోల్ ఇంజెక్షన్ చేయమని బాబా పట్టుపట్టగా గోహెర్ జూలై 7వ తేదీన ఆ ఇంజెక్షన్ ఇచ్చింది. ఆ తర్వాత బాబా పాదంపై శరీరం బరువు వేయగలిగారు. అంటే కొంచెం ఆ పాదం మీద నిలబడగలిగారన్నమాట. అది చెప్తున్నారు ఇక్కడ. కొద్ది దూరం నడవగలిగారు. ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత మొదటి 2 రోజులు ఆ నొప్పి 90% తగ్గిందని బాబా సూచించారు. ఆ తర్వాత ఆయనకి తుంటి నొప్పి మళ్ళీ మొదలైంది. అయినప్పటికీ జూలై 12వ తేదీ నాటికి ఈ బాబా చంకల కింద ఈ ఊతకర్రల ఆధారంతో రోజులో ఒకసారి నడిచేవారు. అసలు ఎన్ని సఫరింగ్స్ చూడండి బాబాకి. ఒక రకంగా మౌనం ఒక బాధ. అంటే గబుక్కని చెప్పేసే విషయాన్ని మౌనంతో సౌజ్ఞలతో చెప్పడం ఎంత కష్టమో. ఆ బాధే కాకుండా ఈ శారీరక బాధలు, యాక్సిడెంట్లు, నవజీవనాలు, ఏకాంతవాసాలు, ఉపవాసాలు అసలు ఛిద్రం చేసేసుకున్నాడు బాబా ఈ అవతారంలో తన శరీరాన్ని. ఇంకా చంకల కింద ఊతకర్రలు పెట్టుకుని నడవడం. అసలు ఆలోచిస్తేనే మన కళ్ళమ్మట నీళ్ళొస్తాయండి. అంటే భగవంతుడు ఇంత త్యాగనిరతిని చూపిస్తాడా? కేవలం మానవులు మనం ఏం ప్రేమ చూపిస్తున్నాం అసలు మన గురించి మనం ఆలోచించుకోవడమే తప్ప, భగవంతుడు అవతారుడిగా వస్తే ఇన్ని బాధలు పడతాడని మనకి ఈ అవతారంలోనే అవగతమైందండి.
ఏ అవతారంలోనూ రాముడు సీతను ఎత్తుకుపోయాడు, అడవులు ఇవే మనం గుర్తుపెట్టుకుంటాం. ఓ 14 ఏళ్లే కదా! మిగిలిన ఏళ్ళన్నీ సుఖంగా ఉన్నాడు కదా రాముడు. ఇదే ఆలోచిస్తాం కానీ, ఇంత డెప్త్‌లోకి ఎప్పుడు మనకి తెలీదు. అవతారాలు భగవంతుడు అవతారుడుగా కిందకి దిగి వస్తే. కానీ ఈ అవతారం అద్భుత అవతారం, ప్రేమావతారం అనడానికి బాబా యొక్క ఈ స్థితిని చూస్తే మనకి అవగతమవుతూ ఉంటుంది. అలా బాబా కర్రల ఆధారంతో నెమ్మదిగా నడిచేవారు. ఇదే సమయంలో దగ్గర పడుతున్న సహవాసు కోసం పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. అంతేకాకుండా అదే పనిగా బాబా నుండి వచ్చే తిట్లతో బావు బాగా వేధింపుకు గురవుతున్నట్లు భావించాడు. రాత్రిపూట బాబా వద్ద డ్యూటీలో ఉండాలి. పగటిపూట కూడా అతను ఎక్కువ సమయం బాబా గదిలోనే ఉండవలసి ఉంటుంది. అందువల్ల బావుకి ఉత్తర ప్రత్యుత్తరాలు చూడడానికి లేదా సరోషు, వీలు, చెగన్ల కోసం హిందీలో ప్రసంగాలు రాయడానికి సమయం దొరికేదే కాదు. ఆ ముగ్గురిని బాబా ఉత్తరప్రదేశ్ మరియు ఇతర ప్రాంతాలకు బహిరంగ కార్యక్రమాల్లో పాల్గొనడానికి పంపిస్తున్నారు. అంటే వాళ్ళకి స్పీచెస్ కూడా ఇతనే ప్రిపేర్ చేయాలి. ఒకరోజు బాబా బావుకి ఒక అర్జెంట్ పని అప్పగించారు. కానీ అతడు రోజంతా బాబా గదిలోనే ఉన్నందున దానిని పూర్తి చేయడానికి సమయం దొరకలేదు బావుకి. పని పూర్తయిందా అని బాబా బావుని అడిగినప్పుడు, లేదు, నాకు సమయం దొరకలేదు అని సమాధానమిచ్చాడు బావు. బాబా అతని తీవ్రంగా నిందించారు. ఆ రాత్రి అతను బాబా కాళ్ళు ఒత్తుతూ లోపల బాధపడుతూనే ఉన్నాడు. మనసులో ఇలా అనుకున్నాడో లేదో, నేను చనిపోతే బాగుండు. బాబాను విడిచి వెళ్ళలేను. ఎందుకంటే ఆయన లేకుండా నేను ఏనాటికి సంతోషంగా ఉండలేను. అలాగని ఆయనకి సేవ చేయకుండా కూడా ఉండలేను. నేను ఏదీ సరిగ్గా చేయలేకపోతున్నాను. ఆయన నాతో విసిగిపోయారు. నేను చనిపోవడమే ఉత్తమం. చూడండి, సర్వార్పణ, ధూళి, ఒక భగవంతుడికి సర్వార్పణ అవ్వాలన్నా, ఆ ధూళిగా మారాలన్నా బాబుయే మంచి ఎగ్జాంపుల్ అండి. ఎంత టార్చర్ పెట్టినా ఇప్పటికి కూడా ఇలా సేవ చేయలేకపోతున్నాను, ఆయనకి విధేయత చూపించలేకపోతున్నాను. చనిపోవడమే మంచిదని ఆలోచన వచ్చేసింది బావుకి. వెంటనే సర్వాంతర్యామి అయిన బాబాకి తన దగ్గరలో ఉన్న బాబు విషయం తెలియకుండా ఉంటుందా? అందుకే బావు మనసులో ఉన్న ఆ మెదిలిన ఆలోచనకే బాబా వెంటనే ఏమన్నారు, ఇలా ఆలోచిస్తూ ఉండగా హఠాత్తుగా బాబా లేచికొచ్చిని, "నీకు 70 ఏళ్ళు వయసు వచ్చాక ఎలా నడుస్తావో నాకు చూపించు" అన్నారు బాబా సడన్ గా బావుతో. "బాబా, నాకు 70 ఏళ్ళు బతకాలని లేదు. చనిపోవాలనుకుంటున్నాను" అంటూ బాబు మనసులోని భావాన్ని వెలకెక్కాడు. ఎందుకంటే ఇప్పటిదాకా టార్చర్ అనుభవిస్తున్నాడు కదా! ఎందుకొచ్చింది బతుకు? చనిపోవాలనుకుంటున్నాడు. పైగా ఇంకా 70 ఏళ్ళెందుకు? 70 ఏళ్ళు అవసరం లేదు బాబా, నేను బతకాలనుకోవటం లేదు అన్నాడు. అది సరే గాని, ఆ వయసులో నీవెలా నడుస్తావో ఒక్కసారి నడిచి చూపించు. బాబా ఎట్లా ఉంటారో అది పెద్ద సీరియస్ కాదు బాబాకి. నేను చనిపోవాలనుకుంటున్నానంటే గబుక్కున ఎవరైనా సీరియస్ అవుతారు. బాబా అంటున్నారు, అదేం పెద్ద కాదు కానీ, ముందసలు ఆ వయసులో, ఆ 70 ఏళ్ల వయసులో నువ్వెలా నడుస్తావో చూపించు అన్నట్ట. అందువల్ల బావు ఒక వృద్ధుడిలా ముందుకు వంగిపోయి, బాబా ఉన్న గదిలోనే అటు ఇటు నడవలసొచ్చింది. గదిలో ఒక మూల నుండి మరొక మూలకి 4 సార్లు బావుని నడిపించారు బాబా. మూడో పర్యాయం నడుస్తుండగా బాబు నవ్వు ఆపుకోలేకపోయాడు. దాంతో అతనిలో గూడు కట్టుకున్న దిగులంతా ఒక్కసారిగా ఎగిరిపోయింది. అంటే అది డైవర్షన్. బాబా కూడా అదే అంటారు. "నీకు కోపం వస్తే డాన్స్ చెయ్యి, పాటలు పాడుకో, లేతే నా నామం చెయ్యి, నా దగ్గరకొచ్చేయి, సహవాసుకొచ్చేయి, మెహరాబాద్ ఎళ్ళిపో. అంతేగాని దాన్ని ఆచరణలో పెట్టకు." అంటే దాన్ని డైవర్షన్ ఇచ్చేయాలమాట. ఆలోచన వరకు వచ్చినా ఆచరణ చెయ్యొద్దనేది అందుకే. ఈ బావులో ఉన్న ఈ విపరీతమైన ఈ బాధ ఏమవుతుందండి, దేనికో దానికి కారణభూతం అయిపోతుంది. చనిపోవాలని ఆ థాట్ వచ్చింది కదా! దానివల్ల దాని పర్యవసనం ఇంకో రకంగా ఉండొచ్చు. అది బాబాకి తెలుసు కనుక దానికి డైవర్షన్ ఇచ్చేశారు. అదేం పట్టించుకోకుండా అసలు అది విషయమే కాదన్నట్టు, చనిపోవడం అన్నది విషయమే కాదన్నట్టు, "నువ్వు 70 ఏళ్ల తర్వాత ఎలా నడుస్తావో చూపించు" అంటే ఒకసారి చూపించాడు, రెండోసారి చూపించాడు, మూడోసారి బావుకే నవ్వొచ్చేసింది. నవ్వొచ్చేసి సమస్తాన్ని మర్చిపోయాడు. అప్పుడు బాబా బాబుతో అన్నారు, "నీవు చాలా పనులు చేయవలసి ఉంది. దాని గురించి ప్రస్తుతం నీకేమీ తెలీదు" అన్నారు బాబా. అంటే ఈ గూడు కట్టుకున్నదంతా పోయింది కదా! ఈ బాధంతా తీరిపోయింది నవ్వేశాక, బాబా చెప్తున్నారు, అంటే పిచ్చి పిచ్చి ఆలోచనలకు దారివ్వకు. నీ నువ్వు చేయవలసిన పని చాలా ఉందని మర్మగర్భంగా బాబా తెలియజేస్తున్నారు బావుకి. నీవు చాలా పనులు చేయవలసి ఉంది. దాని గురించి ప్రస్తుతం నీకేమీ తెలీదు. ఇంకేమున్నాను, అదే నేను చేసే పనులు ఇప్పటికే చాలా చేసేస్తున్నాను అనుకుంటాం కదా! కానీ మనతో చేయించే పనులు చాలా ఉంటాయి. బావుకి ఇండైరెక్ట్‌గా బాబా అదే చెప్తున్నారు. ఆగస్టు నెల 1 తేదీ ఆదివారం నుండి తుంటి నొప్పి 75% వరకు తగ్గిందని
బాబా సూచిస్తూ మండి మళ్ళీ మండలి హాలుకి రావడం ప్రారంభించారు. అయితే రోజులో ఒక్కసారి మాత్రమే వచ్చేవారు. ఆయన ఊతకర్రల సహాయంతో లేదా ఒకరి చెయ్యి ఆసరాతో రోజులో కొంతసేపు ప్రధాన బంగళాలో నడుస్తున్నప్పటికీ ఎక్కువ దూరం నడవలేకపోతున్నారు బాబా. అందువల్ల బాబాను లిఫ్ట్ కుర్చీలో కూర్చోబెట్టి తోటలో పనిచేసే కుర్రవాళ్ళు మండలి హాలుకి తీసుకెళ్లేవారు. హాలుకి చేరుకున్నాక బాబా కాకా భార్య ఫ్రాన్సిస్ బాబజాన్ల సహాయంతో తన కుర్చీ వరకు మరియు కుర్చీ నుండి లిఫ్ట్ చైర్ వరకు వెనకకు 2 అడుగులు వేసేవారు. ఇదే పద్ధతి చివరి వరకు కొనసాగింది. మనం బియాండ్ వర్డ్స్ లో కూడా చూస్తామండి. వాళ్ళు తీసుకురావడం, తర్వాత ఫ్రాన్సిస్ బ్రాబచాన్ వాళ్ళు ఎత్తుకోవడం, అంటే బావాడం, వాళ్ళ భుజాల మీద చెయ్యేసి వెనక్కేయడం, ఇవన్నీ మనం చూస్తాం. అదే ఇక్కడ రాశారు. ఇదే పద్ధతి చివరి వరకు కొనసాగింది అని చెప్తున్నారు. బాబా తనకు మెడనొప్పి కూడా 50% తగ్గిందని చెప్పారు. బాబా మండలి హాల్లో ఉన్నప్పుడల్లా బాబు ఆయన కాళ్ళ దగ్గర కూర్చుని కాళ్ళను ఒత్తుతూ ఉండేవాడు. కొన్ని నెలల పాటు ఎరిచి మధ్యాహ్న సమయాలలో బాబా శరీరానికి మర్దనా చేసేవాడు. డిసెంబర్ నెలలో పాశ్చాత్యులతో తన సహవాస జరపడానికి సరిపడినంత శక్తిని కూడబెట్టుకోవాలంటే తన ప్రశాంతతకు ఏ విధంగానూ భంగం వాటిల్లకుండా ఉండాలని బాబా ప్రకటించారు. బాబాతో ఉత్తర ప్రత్యుత్తరాలు కేవలం అత్యవసరంగా పంపించే టెలిగ్రాములకు మాత్రమే పరిమితం చేయబడిందని ప్రేమికులందరికీ మరోసారి గుర్తు చేశారు. మెహరాజాది రావడానికి ఎవరినీ అనుమతించడం లేదు. ఆది సీనియరు, సరోషు, వీలులు మాత్రమే ఈ నిర్దిష్టమైన పనికి సంబంధించి క్రమం తప్పకుండా మెహరాజాదు వచ్చేవారు. మెహరాజాదులో ఉండేవారి కొరకు అవసరమైన కొనుగోళ్లు చేయడానికి వామన్ పడోలే కూడా ప్రతి ఆదివారం మెహరాజాద్ వచ్చేవాడు. ఒకరోజు అనుకోని అతిథులిద్దరూ మెహరాజాద్ పరిసరాల్లో కనిపించారు. వారు నాగపూర్కు చెందిన శ్రీరామ్ పోఫాలి మరియు వామన్ నాథూజీ నాయక్. వారు వచ్చిన సమయానికి బాబా హాల్లో పురుష మండలితో ఉన్నారు. వచ్చిన వారు ఎవరో చూసి రమ్మని పావుని పంపించారు బాబా. బయట గేటు దగ్గర ఉన్న వారికి బాబా ఏకాంతవాసంలో ఉన్నారని చెప్పగా వారు బాబా ఏకాంతానికి భంగం కలిగించకుండా ఉండడానికి అంగీకరించారు. కొన్ని క్షణాల తర్వాత బాబా అలోబా ద్వారా వారికి ఇలా కబురు పంపించారు. బాబా అన్నారు, బాబాను మండలి హాలు నుండి తన గదికి తీసుకువెళ్లే సమయంలో వారికి బాబా కనబడకుండా ఉండేటట్లుగా గేటుకు ఒక పక్కగా నిలబడాలి. అందువల్ల ఆ ఇద్దరు బాగా వెనకకు వెళ్లి నిల్చున్నారు. అలా వెనకకు వెళ్లి నిలబడడం వల్ల నిజానికి వారు బాబాను చూడనే లేదు. వారిద్దరూ నడుచుకుంటూ తిరిగి వెళ్ళిపోతుండగా వారిని తన బెడ్రూమ్కి తీసుకురమ్మని బాబా అలోబాను సైకిల్పై వారి వద్దకు పంపించారు. వారు వచ్చినప్పుడు బాబా అన్నారు, మీవిద్దరి విషయంలో నేనెంతో సంతృప్తి చెందాను అన్నారు. కొన్ని నిమిషాలు వారితో చర్చించిన తర్వాత పొఫాలీకి సోకిన కుష్ఠవ్యాధి గురించి అతనిని అడిగారు. బాబా అన్నారు, చింతించవద్దు అని అతనితో చెప్పారు బాబా. అంటే బాబా కమాల్ ఎలా ఉంటుందంటే ఆయన ఒక ఆర్డర్ వేస్తారు. దానికి మనం విధేయత చూపుతున్నామో లేదో చూసి దాన్ని బట్టి ఆయన దర్శనానికి పర్మిషన్ ఇచ్చారు. అంటే వాళ్ళు బాబా దూరంగా ఉండమన్నారు కదా! అంటే బాబా కనిపించరు కదా! మేము దూరంగా వెళితే ప్రయోజనం ఏముంది? వచ్చిందే బాబా దర్శనం కోసం బాబాని చూడకుండా ఇలాంటి ఏ క్వెషన్స్ వేయలే. బాబా దూరంగా వెళ్ళమన్నారు, దూరంగా వెళ్ళిపోయారు. పాపం బాబాని చూడలే. కానీ బాబాకి తెలుసు గనక వెంటనే తన మెహరాజాద్‌లో తన రూమ్‌కి తీసుకొచ్చి వాళ్ళకి దర్శన భాగ్యం ఇచ్చి, ఈ అనారోగ్యం గురించి కూడా బాబా చెప్పారు. అన్నీ కుదిరిపడతాయి, జాగ్రత్తగా ఉండండి అని చెప్పారు. ఆ రోజుల్లో మెహరాజాద్ సందర్శకులలో మరొక మినహాయింపు ఇచ్చారు. అది అమెరికా నుండి వచ్చిన హెర్మన్ అనే సూఫీ వ్యక్తి విషయంలో జరిగింది. ఇతడు ఐవిడ్జు సూఫీ బృందంతో సంబంధం కలవాడు. అతడు ఆగస్టు 9వ తేదీన బాబాను కలుసుకున్నాడు. హెర్మన్ వాణిజ్య నౌకలో పనిచేస్తున్నాడు. వియత్నాం యుద్ధ సమయంలో తన ఓడలోని సరుకులను బొంబాయిలో దించే సందర్భంలో హెర్మన్ ఆది సీనియర్కి టెలిగ్రామ్ పంపేవాడు. జాలు వెళ్లి అక్కడ అతన్ని కలుసుకుని అహ్మద్ నగర్ తీసుకొచ్చేవాడు. హెర్మన్ అల్వారాడో ఇటీవల ఒక కెనడా మనస్తత్వ వేత్త రాసిన వివాదాస్పద పుస్తకాన్ని చదివాడు. ఆ కెనడా శాస్త్రవేత్త అంటే ఒక రకమైన బ్రహ్మజముడు జాతి మొగ్గ మరియు మ్యాజిక్ పుట్టగొడుగులు తినడం, ఇవన్నీ కూడా భగవంతుణ్ణి లేదా ఆధ్యాత్మిక చైతన్యాన్ని పొందే దగ్గరి దారి అని ఆ పుస్తకంలో పేర్కొన్నట్ట. ఒక ఒక శాస్త్రవేత్త ఏమని పెట్టాడంటే, ఈ పియోట్ అంటే ఈ బ్రహ్మజముడు జాతి మొక్క ఉంటుంది కదా! అవి కానీ, ఈ పుట్టగొడుగులు ఇవి తింటే కనుక
భగవంతుడిని లేదా ఆధ్యాత్మిక చైతన్యం పొందే అవకాశం ఉంటుందని రాశాట. అది నేటివ్ నెటిజన్ నేటివ్ అమెరికన్ల, మెక్సికన్ ఇండియన్ల వైద్యుల మరియు మాంత్రికుల ఆధ్యాత్మిక అనుభవాల పట్ల ఆసక్తి కలిగి ఉన్నాడు. వాటి గురించి తెలుసుకోవాలి కుతూహలంగా ఉన్నాడు ఎవరు? ఈ హెర్మన్. ఇది చదివాడు కదా! ఈ పుస్తకం చదివాక వీటి మీద ఆసక్తి కలిగింట. అతడు బాబా వద్దకు వచ్చిన వెంటనే వాటి గురించి ప్రశ్నించాలని అనుకున్నాడు. కానీ బాబా వాటి గురించే ప్రస్తావన తీసుకొని రాబోతుండగా వెంటనే అతనిని ఆపి చిరాకుగా చెయ్యి ఊపుతో అందిస్తున్నట్లు, లేదు లేదు, కేవలం మందులతో భగవంతుణ్ణి అంత తేలిగ్గా పొందగలిగితే అన్వేషించి వెతికి పట్టుకునేందుకు భగవంతుడు అర్హుడు కాదు అన్నారు. అంటే ఒక మందులేసుకున్నంత మాత్రాన ఒక ఏదైనా చేసేస్తే అంత తేలిగ్గా దొరకడు భగవంతుడు అని చెప్పి బాబా చాలా చిరాగ్గా చెయ్యి ఊపుతూ చెప్పారట. అంటే అతను ఆ ప్రస్తావన తేకుండానే బాబాకి తెలుసు అతను ఏమడుగుతాడో. అతను ఆ ప్రస్తావన తేవడానికి రెడీ అవుతుంటే బాబా చేతులతోని అడ్డు పెట్టేశారు. అడ్డు పెట్టేసి బాబా చెప్పారు. ఈ మందులతో భగవంతుని అంత తేలిగ్గా గలిగితే నిజంగా మందుల వలన భగవంతుడి సాక్షాత్కారం లభిస్తే ఈ అన్వేషించి వెతికి పట్టుకోవడం ఎందుకు? అలాంటప్పుడు అతను భగవంతుడే కాదు కదా! అతను భగవంతుడు అర్హుడు కాడు అని బాబా స్పష్టంగా చెప్పారు. సహవాస కొరకు డిసెంబర్‌లో ఇతర సూఫీలతో పాటు వస్తావా అని బాబా అల్వారాడోను అడిగారు. హాజరయ్యే విషయంలో తానెటువంటి వాగ్దానం చెయ్యలేనని హెర్మన్ తన అసమర్థతను వ్యక్తపరిచాడు. ఐవిడ్యూస్ భర్త టెర్రీ ఆగస్టు 15వ తేదీన మరణించాడు. ఐవీని ఓదార్చుతూ టెర్రీ నా వద్దకు చేరుకున్నాడు. అతడు ధన్యుడు అని టెలిగ్రామ్ పంపించారు బాబా. గోహెరు ఆగస్టు నెల చివర్లో బాబా తుంటికి కార్టిసోన్ ఇంజెక్షన్లు ఇవ్వడం మొదలుపెట్టింది. ఫలితంగా బాబాకు కీళ్ల నొప్పి తగ్గింది. అయితే మెడ నొప్పి మాత్రం అలాగే ఉంది. బాబా ప్రతిరోజు సుమారు 1 గంట సేపు మెడకి కాలర్ ధరించేవారు. ప్రతిరోజు ఉదయం 9:45 నుండి 10:45 వరకు 7 పౌండ్లు బరువున్న ట్రాక్షన్‌ను బాబా పెట్టుకునేవారు. ఇంతకు ముందు వరకు రాత్రిపూట బాబా బెడ్‌రూమ్ కిటికీ వెలుపల కిరోసిన్ లాంతర్లు వేలాడదీసేవారు. గది లోపల వెలుగు పడేలా కిటికీ తెరలు తొలగించి ఉంచేవారు. కానీ ఈ సమయంలో ఈ 2 లాంతర్లు ఆర్పివేయమని బాబా ఆదేశించారు. పురుగులు దీపాల చుట్టూ తిరుగుతూ నన్ను ఇబ్బంది పెడుతున్నాయి అంటూ చెప్పేవారు బాబా. బాబా ఇంతకు ముందెన్నడూ ఈ విషయాన్ని ప్రస్తావించలేదు. రాత్రిపూట డ్యూటీ సమయంలో బావు, పెండు, రాను చీకట్లోనే బాబా గదిలోని కూర్చునేవారు. వారు బాబా చేతి సౌజన్యను అర్థం చేసుకునేందుకు ఫ్లాష్ లైట్‌ను ఉపయోగించేవారు. ఇటువంటి పరిస్థితుల్లో ఆ చీకట్లో బాబాకి కావలసింది సమకూర్చడంలో వీరికి చాలా అసౌకర్యంగా ఉండేది. అయితే బాబా ఆ విధంగా ఎందుకు లైట్లు అర్పించారో అప్పుడు స్పష్టంగా తెలీదు వాళ్ళకి. కానీ కొన్ని రోజుల తర్వాత అంటే సెప్టెంబర్ 1వ తేదీన కాశ్మీర్‌లోని కాల్పుల విరమణ రేఖను దాటి పాకిస్తాను పాకిస్తాన్ భారత్‌పై దాడి చేసింది. అప్పుడు భారత్ అంతా బ్లాకౌట్ ప్రకటించడం జరిగింది. బాబా ఆదేశాలకి అర్థమేమిటో మండలి వారికి అప్పటికి అర్థమైంది. అంటే ప్రభువు చేసే ప్రతి కార్యక్రమం కూడా స్వానికి ఉపయోగపడేదే చేస్తారండి. అది ఎందుకు, ఇదెందుకు అంటే అసలు మండలే కాదు వాళ్ళు. బాబా చెప్పినట్లుగానే అప్పటి వరకు అందుకంతలు క్లోజ్ చేసేయండి. ఆ లైట్లు తీసేయండి. పురుగులు తిరుగుతున్నాయి అని ఆయన చెప్పినప్పుడు అర్థం కాలేదు. కానీ క్వెషనింగ్ ఎయలేదు. అది బాబాకి విధేయత చూపించడం అంటే. ఎందుకు బాబా ఆర్పేయమంటున్నావు? పురుగులెందుకొస్తాయి? ఇట్లా ఏం మాట్లాడలేదు వాళ్ళు. బాబా చెప్పినట్టుగా చేయడం. వాళ్ళకి ఎంత అసౌకర్యమైనా చూడండి. మరి బాబా సౌజ్ఞని చూడాలంటే దానికి ఆల్టర్‌నేషన్ ఏంటి? ఒక టార్చ్ లైటో ఏదో పెట్టుకొని ఆ టైంకి చూసుకొని మళ్ళీ ఆఫ్ చేసేసుకునేవారు. చాలా అసౌకర్యం ఫీలయ్యారని రాస్తున్నారిక్కడ. అయినా కూడా ప్రభువు సంతోషమే వాళ్ళ సంతోషం గనక వాళ్ళంత విధేయతను చూపించారు. అంటే ఇలాంటి చిన్న చిన్న విషయాలన్నీ కూడా మనకేమవుతాయంటే, భగవంతుడికి ఇలా విధేయత చూపించాలి. ఇలా చిన్న చిన్న విషయాలలో కూడా ఆయన సంతోషపడతాడు. ఆయన సంతోషాన్ని కోరాలని మనకి అవగతమవుతూ ఉంటుంది. కానీ దానికి కూడా ఎంత అద్భుతమైన కారణం ఉంది. ఈ బ్లాకౌట్ ప్రకటించడం జరిగింట. అంటే బాబా చేసిన ఆ కార్యక్రమానికి ఆయన చేసిన ఈ కార్యక్రమం దోహదపడిందని ఇక్కడ మనం అవగతం చేసుకోవాలి. అప్పుడు అర్థమైంట మండలి వాళ్ళకి కూడా. యుద్ధం మొదలైంది. కాశ్మీర్ కోసం స్వగ్రామం
సంగ్రామం 3 వారాల పాటు కొనసాగింది. ఎప్పుడు ఈ కాశ్మీర్ గురించే కదా గొడవలు. అప్పుడు మళ్ళీ యుద్ధం మొదలైంది. మళ్ళీ కాశ్మీర్‌లో గొడవలయ్యాయి. బ్లాకౌట్ దేశమంతటా అమల్లో ఉంది. బాబా మళ్ళీ కిరోసిన్ దీపాలను తన గదికి కిటికీల వెలుపల వేలాడదీయమని ఆదేశించారు. ఇప్పుడు పురుగులేవీ తనకు ఇబ్బంది పెట్టడం లేదని కూడా బాబా చెప్పారు. నిజానికి ఆయనకి కలిగిన ఇబ్బంది వేరొక సందర్భానికి చెందింది అని మాకు అవగతమైంది అంటున్నారు ఇక్కడ మండలి. గురుప్రసాద్‌లోనూ ఇటువంటి సంఘటనే జరిగింది. పూణే రైల్వే స్టేషన్ గురుప్రసాద్‌కి దగ్గరలోనే ఉంది. రాత్రింబవళ్ళు ఇంజన్లకు బోగీలు తగిలించే ప్రక్రియ రోజంతా నిరంతరం జరుగుతూ ఉండేది. ఇదే కాకుండా గురుప్రసాద్ భవనానికి ఎదురుగా ఉన్న రహదారి ఎప్పుడూ వాహనాలతో రద్దీగా ఉంటుంది. అప్పుడప్పుడు సమీపంలోని లౌడ్ స్పీకర్లు హోరు వీటికి తోడయ్యేది. కఠోరమైన ఇటువంటి శబ్దాల రొద ఏదీ కూడా బాబాను ఇబ్బంది పెట్టలేదు. కానీ ఆయన వద్ద ఉండే రాత్రి కాపలాదారుడు ఏ మాత్రం కదిలినా వచ్చే శబ్దానికి తెగ చిరాకు పడిపోయేవారు బాబా. అంతేకాక ఆ వాచ్మెన్ కాటన్ ప్యాంట్ గాలికి రెపరెపలాడినా కూడా బాబా ఇబ్బంది పెట్టేస్తున్నావు అని గొడవ పెట్టేసేవారు. అహ్మద్ నగర్లో అహ్మద్‌నగర్‌లోని ఆది సీనియర్ కార్యాలయం రాబోయే పాశ్చాత్య ప్రేమికుల సహవాస్ కోసం వివిధ కార్యక్రమాలతో హడావుడిగా ఉంది. అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్, ఇజ్రాయెల్, ఆఫ్రికా, లెబనాన్ మరియు పాకిస్తాన్ నుండి సహవాసుకు హాజరు కావాలనుకుంటున్న వారి పేర్లతో సంతకం చేసిన ఈ ఫారములు ఆది సీనియర్ కార్యాలయానికి వచ్చి చేరుతున్నాయి. ఋతుపవనాల ప్రభావంతో వర్షాలు సముద్రిగా కురిశాయి. అందువల్ల అహ్మద్‌నగర్, మెహ్రాజాద్, మెహ్రాబాద్ ప్రాంతాల్లో ఉన్న తీవ్రమైన నీటి సమస్యకు పరిష్కారం లభించింది. తద్వారా రాబోయే వేసవిలో నీటి ఎద్దడి ఉండదు. మహారాష్ట్ర ప్రభుత్వపు ఆరోగ్య శాఖాధికారి మరియు బాంబే శాసనసభ స్పీకరు శ్రీ టిఎస్ భర్తే మధ్యవర్తిత్వం ద్వారా ప్రభుత్వం కొత్తగా నిర్మించిన హాస్పిటల్ భవనాన్ని వినియోగించుకోవడానికి అనుమతి పత్రాలు ఆది సీనియర్ సరోష్లు అందుకున్నారు. భోజన ఏర్పాట్ల గురించి పూణేలోని క్యాటరింగ్ వాళ్ళను సంప్రదించారు. పరుపులు, దుప్పట్లు, పనివాళ్లు, ఇతర సదుపాయాల గురించి కొనుగోలు చేయడం వంటి ఏర్పాట్లు విజయవంతంగా పూర్తయ్యాయి. అయితే ప్రతి ఒక్కరూ త్వరలో పిడుగు వంటి వార్తను వినవలసి వచ్చింది. అదేంటంటే బాబా సెప్టెంబర్ 4వ తేదీ ఉదయం మండలి హాల్లోకి వచ్చారు. అక్కడ ఉన్న మణి, రానో, గోహెర్, ఎరిచ్, పెండు, ఆది సీనియర్, అలోబా, బావు, ఫ్రాన్సిస్ను ఉద్దేశించి డిసెంబర్ సహవాసను రద్దు చేస్తున్నట్లు తన నిర్ణయాన్ని ప్రకటించారు. బాబా కళ్ళలోని తీరని అలసట, బాధ నింపుకుని ఇలా చెప్పారు. బాబా అన్నారు, ప్రపంచ పరిస్థితి అతి దారుణంగా ఉంది. అది రోజురోజుకి అధ్వాన్నంగా తయారవుతోంది. నా విశ్వ కార్యభారపు ఒత్తిడి నా ఆరోగ్యాన్ని విపరీతంగా ప్రభావితం చేస్తోంది. మా నా మెడ నొప్పి హద్దులు దాటి బాధిస్తోంది. ఇది నేను భరించే విశ్వాత్మకమైన సిలువ వేత. రానున్న డిసెంబర్లో జరగవలసిన పాశ్చాత్య ప్రేమిక సహవాసను రద్దు చేయాలని నేను నిర్ణయించుకున్నాను. సహవాసని రద్దు చేయడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు. కానీ రద్దు చేయవలసి వచ్చింది. నేను ఏం చేస్తున్నానో నాకు స్పష్టంగా తెలుసును. నేను మౌనం విరమించే ముందు ఏదో ఒక సమయంలో, ఎక్కడో ఒక చోట, ఎలాగో ఒకలాగా నా పాత్ర మరియు కొత్త పాశ్చాత్య ప్రేమికులను తప్పక కలుస్తాను అన్నారు మెహర్ బాబా. ఫ్రాన్సిస్ వైపు తిరిగి బాబా అన్నారు, ఇలా నేను ఈ సహవాసిని రద్దు చేయడం వల్ల నా పాశ్చాత్య ప్రేమికుల ప్రేమ పైన ఏమైనా ప్రభావం పడడం గాని, వారి ప్రేమ తగ్గడం గాని జరుగుతుందా? అడిగారు బాబా ఫ్రాన్సిస్‌ని. ఏ మాత్రం సంకోచం లేకుండా ఫ్రాన్సిస్ అన్నాడు బాబాకి జవాబిస్తూ, బాబా, నేను అలా అనుకోవటం లేదు బాబా. అలా జరిగితే వారి ప్రేమ ఒక విచిత్రమైన ప్రేమ అవుతుంది. అంటే బాబా రావట్లేదు అనగానే మారిపోయారనుకో, అదసలు ప్రేమే కాదు కదా! ప్రేమ అంటే ఏంటి? ఫుల్ ప ప సంపూర్తిగా బాబా ఏం చెప్తే అది. అదే కదా ప్రేమ. బాబా ఒకవేళ ఇలా రాను అంటే బస్ బాబా ఇష్టమని వదిలేయాలి తప్ప, ఒకవేళ దానికి వాళ్ళేదైనా ఫీల్ అయితే అది ఒక రకమైన విచిత్ర ప్రేమ. అంటే అక్కడ నేను ఉంటుంది. అంతే కదా! నాకు బాబా దర్శనం ఇవ్వలేదు, నాకు బాబా ఇవ్వలేదని నేను రావడం వల్ల అసలది ప్రేమే కాదు కదా! అందుకని ఫ్రాన్సిస్ చెప్తున్నాడు. అదొక విచిత్రమైన ప్రేమ అవుతుంది బాబా అని. బాబా ఆది సీరిని అడిగినప్పుడు అతడు అలా బదులిచ్చాడు. ఇలా బదులిచ్చాడు. ఏమని? ఫ్రాన్సిస్ అయితే ఒకలా విచిత్రమైన ప్రేమన్నాడు. ఆది సీనియర్ మాత్రం అంటున్నాడు, పాశ్చాత్య ప్రేమికులు ఎంతో నిరాశకు లోనవుతారు బాబా. కానీ ఒక విషయం మాత్రం ఖాయం.
వారు నియచ్చన ప్రశ్నించకుండా లేదా సందేహించకుండా అంగీకరిస్తారని కూడా ఆది సీనియర్ అన్నాడు. ఆది సీనియర్ సమాధానంతో బాబా సంతృప్తి చెందినట్లు కనిపించారు. ఇక 1967 నవంబర్ వరకు నా ప్రశాంతతకు ఎటువంటి భంగం కలగకూడదని నేను కోరుకుంటున్నాను. కాబట్టి తూర్పు దేశస్థులు కూడా అంతవరకు నా దర్శనం ఉండబోదు. అటు పాశ్చాత్యులకే కాదు, తూర్పు దేశస్థులు కూడా బాబా చాలా ఖచ్చితంగా క్లియర్ గా చెప్పేస్తున్నారు. సమావేశం ముగింపులో బాబా ఒక కింద ఉదంతాన్ని చెప్పారు. సహవాస రద్దుకి సంబంధించిన ఈ ఉదంతం ఈ ఉదంతం సముచితంగా ఉంటుంది. బాబా ఏమంటున్నారంటే ఇది ఒక్కటి తెలుసుకుని ముగించేసుకుందామండి. బాబా ఏమంటున్నారంటే ఒక సద్గురువు తన శిష్యునికి భగవద్ అనుభవం ఇవ్వడాన్ని నిరంతరం వాయిదా వేస్తూ ఉండేవాడు. ఫలానా రోజున భగవద్ అనుభవాన్ని తప్పకుండా ఇస్తానని మాట ఇస్తూ ఉండేవాడు సద్గురువు. చివరికి ఆ శిష్యుడు వేదనకు లోనై, గురుదేవా, సర్వం తెలిసిన మీరే నాకు భగవద్ అనుభవాన్ని ఇచ్చే ఖచ్చితమైన తేదీని ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు? అంటే వాడేమనుకుంటున్నాడు, గురువుకు తెలియదు అనుకుంటున్నాడు. గురువుకు అన్నీ తెలుసు. శిష్యుడికి అర్హత కలగలేదు కనుక గురువు అలా పోస్ట్ పోన్ చేస్తున్నాడని అర్థం చేసుకోలే. అందుకని అడిగేస్తున్నాడు శిష్యుడు, అసలు మీకు తెలియదా నాకెప్పుడు భగవద్ అనుభవం అవుతుందో ఆ తేదీ తెలియదా మీకు అంటే, గురువు ఇలా సమాధానం ఇస్తున్నాడు. ఎంత అద్భుతంగా ఉందో చూడండి. సద్గురువుకి సమస్తం తెలుసు, అలాగే ఏమీ తెలీదు. తనకేమీ తెలియనట్లే పైకి కనిపిస్తాడు. అదే అందుకే ఇరిచి కూడా అంటారు. 100% పరిపూర్ణ అవతారము అంటే ఏ పాత్ర ఆ పాత్ర జీవించేశారండి బాబా. అందులో పూర్తిగా ఇచ్చేశారు ఆ పాత్రకి. ఒక తల్లిగా, తండ్రిగా, గురువుగా, శిష్యుడిగా, ప్రీతముడిగా, ప్రియుడిగా, దైవంగా, అవతారుడుగా. అసలు పరిపూర్ణ అవతారం అంటారు. ఇలాంటి అవతారం మళ్ళీ రాదని కూడా అంటారు. కాబట్టి ఇంత అద్భుతంగా బాబా ఈ సందేశాన్ని ఒక సంఘటన ద్వారా తెలియపరిచారు. మరి మిగిలిన విశేషాలు రేపు మనం తెలుసుకుందామండి. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. అరుణ గారు అందరికీ జై బాబా.